రూపం దాల్చిన యముడి చెల్లెలి యమున మనల్నెంతో పావనమునొచ్చుతోంది. హిమాలయాల ఒడిలో పుట్టిన యమునా నది పరవళ్లతో ప్రవాహ నాట్యంతో మన ముంగిళ్లకు చేరుతోంది. నదీమ తల్లిగా మనకు పూజనీయురాలైంది. యమునా నది ఉద్భవ ప్రదేశం యమునోత్రి దర్శనీయ స్థలంగా, ఆ మాత కొలువైన కోవెల పూజనీయ ధామంగా విరాజిల్లుతున్నాయి. భక్తులలో ఆధ్యాత్మిక భావనలు నింపే యమునోత్రిని చూద్దాం రండి. ప్రపంచ దేశాలలో ఆధ్యాత్మికంగా సమున్నత స్థానాన్ని పొందింది భారతదేశం. కర్మభూమిగా, పుణ్యభూమిగా, దేవభూమిగా విఖ్యాతిని పొంది భక్తి, ఆధ్యాత్మిక, భావనాత్మకమైన ప్రజలకు దివ్యధామంగా ప్రకాశిస్తోంది. పర్వతాలు, అరణ్యాలు, నదులు అన్నీ కూడా దేవతాత్మకమైనవి.